ఎంతయునర్తుమే మధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము వమ్మును ఎమ్మనంబునన్ నెమ్మనంబునన్. ఏమయ్యా, ఇది శకునికున్న గొప్పతనం. శకుని కుటిలతంత్రంలో ఎంత గొప్పవాడో పాండవుల యొక్క శక్తి సామర్థ్యాల్ని పరిశీలించి మాట్లాడడంలో కూడా అంతే యథార్థం చెప్పాడు. మేము ఖచ్చితంగా దుర్మార్గులమే, అందులో నీకేం సందేహం లేదు. మేము అక్కడికి వెళ్ళి చెయ్యకూడని పని ఏమైనా చేస్తే నువ్వన్నట్టే వాళ్ళ ముందు డాంబికంగా మేము కనపడ్డం తిరగడం ఇలాంటి పనులు చేసినా యుద్ధం రాదు. ఎందుకు రాదో చెప్పమంటావా? అవతల వైపు ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజు చేయనివ్వడు. ఎందుకు చేయనివ్వడంటే ఇది రాజుకు తెలుస్తుందిరా, మనం అరణ్యవాసంలో ఉన్నవాళ్ళం, అరణ్యవాసంలో ఉండి యుద్ధాల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలని మేము అవమానించే ప్రయత్నం చేసినా సహిస్తాడు తప్ప ఆయన మాత్రం యుద్ధానికి రాడు. ఇద్దరి చేతులు కలిస్తే కదా యుద్ధం వచ్చేది. ఆయనకి అంత సహనం ఉన్నప్పుడు యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందయా? పిచ్చిరాజా, గుడ్డిరాజా? రాదు. కాబట్టి మా తెంపరితనం ఎంత ఉండని యుద్ధం రాదు. అవతలవాడు మంచివాడు కాబట్టి నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇది ఆలోచించాడు. నిజమే, ధర్మరాజు మంచివాడు. ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మాట్లాడతాడు యుద్ధం గురించి మాట్లాడితే. ఇప్పుడు వీడెళ్ళి ఏదైనా డాంబికంగా ప్రదర్శన చేసినా ఆయన యుద్ధం జోలికి రాడు. వచ్చిన రాజ్యమే ధర్మరాజు పరిపాలించవలసినటువంటి స్థితిని కల్పించాడు. కాబట్టి తన వాళ్ళ మీద ఉన్న బలహీనత కన్నా తన తమ్ముడి పిల్లలకి ఉన్నటువంటి ధర్మం మీద నమ్మకం ఎక్కువ. ఎంత విచిత్రమో చూడండి. అది వాళ్ళ ధార్మిక నిష్ఠ అంటే పాండవుల్ని. కాబట్టి ఆయన అన్నాడు, ఆ శకుని చెప్పినటువంటి మాట విని కాసేపు ఆలోచించి సరే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి అన్నాడు. సరే, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇంకా చాలు కదూ, అనుమతి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళదైన రీతిలో దాన్ని మలిచేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అంత ప్రహృష్టాత్ముడై లలితాంబరాభరణాంగరాగ విస్ఫురితమూర్తి నొప్పారి విభుడు సహోదరులను కర్ణగాంధారులను ప్రియ బాంధవులను సముచిత వాహన సైన్య సమేతులై కొలువంగ వెడలే ఉజ్వల విభూతి ఆందోళికాది వాహనముల తత్ప్రియ ప్రమదలు బహు సహస్రములు చనిరి కడగి పౌరులెల్ల గైసేసి పడతులు దారు నడచి అతి ముదంబుతోడ ప్రకట శకట వైశ్య పణ్యాంగనాది సంకులత నుల్లసిల్లె ఘోషయాత్ర. అది పెద్ద ఘోషయాత్ర కింద మార్చాడు దాన్ని. దుర్యోధనుడు వెంటనే ఏర్పాట్లు చేశాడు. అబ్బో, అద్భుతమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నారు, చీనాంబరాలు భూషణాలన్నిటినీ పెట్టుకున్నారు. ఆ వెనకాతల కర్ణుడు, శకుని, తన తమ్ముళ్ళు 99 మంది, అపారమైనటువంటి సైన్యం, దానితో పాటుగా ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, వాహనాలు, తన భార్యలు, వాళ్ళందరికీ అలంకారాలు, వాళ్ళకి అలంకారం చేసుకోవడానికి కావలసిన వస్త్రాలు, భూషణాలు, పెట్లు, ముందు నడిచేటటువంటి పౌరులు, వైశ్యులు, ప్రధానమైనటువంటి ఆ నగరవాసులు, వీళ్ళందరితో కలిసి ఇంత ఆడంబరంగా ఒక పెద్ద ఊరిరిగింపు కింద ఘోషయాత్ర. అంటే దుర్యోధనుడు ఎంత వైభవంలో ఉన్నాడో ప్రకటనం చేసేటట్టుగా, తెలిసేటట్టుగా బయలుదేరి ఆ అరణ్యంలోకి వెళ్ళాడు, ద్వైతవనంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళిన పని ముందు చూసినట్టు కనిపించాలి కదా. అందుకని ముందు ఒకసారి గోవుల్ని చూడ్డానికన్న పేరుతో అరణ్యంలోకి వెళ్ళారు. నానా సహస్ర సంఖ్యానంబులై సంతతానంద విగత భయత్వ లీల అక్కాననమున ఏ దిక్కు సూచిన అతి సంకులంబుగా కుంద శంఖ చంద్రహార నీహార డిండీర పటీర ముక్తాహార హీర సంకాశములను కాదంబ కాలేయ కాదంబిని నీలజాల తమాలికా సన్నిభములు ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు వికచ కాంచన చంపక విస్ఫుటములు అయిన వర్ణంబులొప్ప నేత్రాభిరామ భంగినలరారు గోకదంబులకనియే. ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆ ఆవుల యొక్క మందల్ని చూశాడు. మల్లెపూలు ఎలా ఉంటాయో, మంచు ఎలా ఉంటుందో, నురుగు ఎలా ఉంటుందో, చందనం ఎలా ఉంటుందో, నీలాలు ఎలా ఉంటాయో, బంగారు సంపంగి పువ్వులు ఎలా ఉంటాయో, మంకిన పువ్వులు ఎలా ఉంటాయో, చిగుళ్ళు ఎలా ఉంటాయో, అటువంటి రంగులు కలిగినటువంటి ఆవులు ముట్టి ఒక రంగుతో ఉంటే, ఆ ఒళ్ళు ఒక రంగుతో ఉంటే, శరీరం
అంతా కూడా ఒక రంగుతో ఉంటే, ముఖం ఒక రంగుతో ఉండి రకరకాలైనటువంటి రంగులతో ఎంతో అందంగా ఉన్నటువంటి ఆవుల యొక్క మందలని దుర్యోధనుడు తన పరివారంతో కలిసి చూశాడు. చూసి ఆ గోవులన్నీ బాగున్నాయన్నాడు. గోపాల బాలుని పిలిచాడు. వాళ్ళందరికీ కూడా తగినటువంటి సత్కారం చేశాడు. అసలు ఒక పెద్ద రహస్యం ధృతరాష్ట్రుడు ఆలోచించనిది ఎక్కడ అంటే, ద్వైతవనంలో గోవుల్ని క్రూర మృగాలు కబళిస్తుంటే పాండవులు చూస్తూ ఊరుకుంటారా? అంతటి ధర్మమూర్తులు వాళ్ళు చూస్తూ ఊరుకోరు. వాళ్ళు చూస్తూ ఊరుకోరన్న విషయం ధృతరాష్ట్రుడికి ఎందుకు తట్టలేదు? వీళ్ళు ఘోషయాత్రకే వెడుతున్నారన్నది మాత్రం ఎందుకు తట్టింది అంటే, బాగా తెలుసు వెడుతున్నది గోవుల్ని రక్షించడానికి కాదు, వేటాడడానికి కాదు. యథార్థానికి వెడుతున్నది ఘోషయాత్ర, పాండవులను అవమానించడానికి. అది ఆయనకి ఇష్టం, కడుపులో ఆయనకి ఇష్టమే. కాకపోతే అవమానించి క్షేమంగా వచ్చేయాలి, ఆ హద్దు దాటకుండా వచ్చేయాలి. ఎలాగో విండగా వద్దంటే వింటాడేంటి? ఇవాళ గోపాల బాలుడిని పంపించాడు, రేపు ఇంకోటి పంపిస్తాడు. మొత్తానికి మాత్రం అడ్డుపెట్టి వెళ్ళిపోతాడు. అది ఏదో తాను పెద్ద ధర్మానికి కట్టుబడిన వాళ్ళ ఆలోచించి మాట్లాడి పంపిస్తే కూడా వదిలిపోతుందిగా. తాను మంచివాడిని అనిపించుకుంటుండాలి, అందుకు మాట్లాడుతుంటాడు తప్ప నిజం తెలియక మాట్లాడిన వాడు కాడు. నిజం తెలిసి ఆలోచించాలంటే, ఎక్కడ పాండవులు ఉన్నారో అక్కడ గోవుల్ని క్రూర మృగాలు తింటాయా? తింటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అస్త్రాలు తెచ్చాడు, ఇన్ని బాణపరంపరలు ఉన్నవాడు ఇన్ని చెప్పాడే, అర్జునుడు చాలడు క్రూర మృగాల్ని చంపడానికి, ఇంతమంది వెళ్ళాలా? ఆవుల్ని తింటుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా అంత ధర్మాత్ములు? అంటే ఆంతరమనందు ధృతరాష్ట్రుడికి కూడా ఘోషయాత్రే ఇష్టం. కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్ళారు, చూశారు, ఆ గోపాల బాలుడిని సత్కరించారు. ఆ తరువాత వీళ్ళందరూ కలిసి ఒక సరోవర ప్రాంగణానికి చేరుకున్నారు. వాళ్ళకి కావలసింది ఏమిటంటే, అక్కడ ధర్మరాజు పాండవులు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. వాళ్ళు ఏదో చిన్న కుటీరంలో ఉంటారు కాబట్టి అందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. ఓ పెద్ద సరోవరం కనపడింది. దాని నిండా అరవిరిసినటువంటి తామర పూలు ఉన్నాయి, మంచి సువాసన. అందులో ఉండేటటువంటి ఆ పరాగము ఆ నీటిలో పడి ఆ నీరు సువాసనాభరితముగా ఉంది. తుమ్మెదలు రొద చేస్తూ ఆ తామర పూల మీద తిరుగుతున్నాయి. అంత అందమైనటువంటి సరోవరం పక్కన కూర్చుని బ్రాహ్మణుల యొక్క సహాయంతో ధర్మరాజు గారు సద్యస్కందము అనబడేటటువంటి ఒక క్రతువుని నిర్వహణ చేస్తున్నాడు. ఆ క్రతువు నిర్వహణ చేస్తున్నటువంటి ధర్మరాజు గారిని చూశాడు దుర్యోధనుడు. కాబట్టి పాండవులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడే వాళ్ళందరూ మనని చూసి ఏడవాలి అని తన సైనికుల్ని పిలిచి అన్నాడు, అక్కడ శిబిరాలు వేయండి, నా స్త్రీలందరితో కలిసి వస్తాను, అక్కడ జలక్రీడలు ఆడతాను. సరోవరం అంటే తన భార్యలందరితో కలిసి జలక్రీడలు ఆడతాడు. అది చూసి ద్రౌపదీదేవి ఏడవాలి వడిపిచ్చి. ఆవిడ నిన్ననే చెప్పింది, అసలు నా భర్త కన్నా అన్న మాట నా జీవితంలో ఉండదని చెప్పింది. కాబట్టి నేను జలక్రీడలాడడానికి, విహరించడానికి, వినోదం అనుభవించడానికి, పాండవులు చూసి ఏడవలసినంత వైభవాన్ని అక్కడ ప్రదర్శించడానికి గుడారాలు, వేదికలు నిర్మాణం చేయండి అన్నాడు. అందులో యుక్తాయుక్త విచక్షణ వాళ్ళకెందుకు? ప్రభువు చెప్తే ఆ పని చేస్తారంటే వాళ్ళ ధర్మం వాళ్ళది, అది వాళ్ళ తప్పేం కాదు. కాబట్టి సైనికులు గబగబా సరోవరం పక్కన 4 రాటలు, గుణపాలు, గొడ్డళ్ళు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి గుడారాలు అవి కట్టేయడానికి సిద్ధపడిపోతున్నారు. సిద్ధపడుతుంటే అక్కడికి గబగబా కొంతమంది గంధర్వులు వచ్చారు. ఎందుకు ఇవన్నీ గుడారాలు వేస్తున్నారు, ఏమిటి అల్లరని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, వీరులు దుర్యోధనుడి సైన్యం అంది, మా ప్రభువు ఇక్కడ ఇవన్నీ కూడా వెయ్యమన్నాడు. ఎందుకు వెయ్యమన్నాడు అంటే, బలియుండా ధృతరాష్ట్ర సూనుడు మహాబాహుండు దుర్యోధనుండు అలగుండి కమలాకరంబునను క్రీడార్థంబు కౌతూహలం వెలయంగా ప్రియకామినీ సహితుడై ఏతించుచున్నాడు. మీర్వులది ఇందుండ తొలంగి పొండనువుడు వారుద్ధత క్రోధులై. ఆ గంధర్వుల్ని చూసి ఎవరనుకుంటున్నారు? మహాబలవంతుడు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు, విశేషమైనటువంటి బాహుబలం ఉన్నవాడు దుర్యోధనుడు, చాలా గొప్పవాడు, చక్రవర్తి. ఆయన తన భార్యలతో కలిసి ఈ సరోవరంలో జలక్రీడలు ఆడబోతున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం, ఇక్కడ ఆయన వినోదిస్తాడు, అందుకని ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, పొండి 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 అన్నారు ఆ గంధర్వుల్ని. అంటే వాళ్ళు అన్నారు, పొండి పొండి అంటే ఏంటి, అది ఎవరిదనుకుంటున్నావు? ఆ సరోవరం చిత్రసేనుడని మా నాయకుడు గంధర్వుడు, ఆయనది ఆ సరోవరం. ఆయన తన భార్యలతో జలక్రీడలు ఆడతాడు. కాబట్టి ఇక్కడికి దుర్యోధనుడో దుశ్శాసనుడో ఎవరో వచ్చి జలక్రీడలాడేది కాదు ఆ సరస్సు. కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అన్నాడు. మాట మాట పెరిగింది.
మాట మాట పెరిగితే ఏమవుతుంది? యుద్ధం ప్రారంభమైంది. మరి రాజుగారి ఆజ్ఞ నిర్వర్తించాలి. వాడు రాటేస్తాడు, వీడు రాట పీకుతాడు. పీకితే ఏమవుతుంది? గొడవ వస్తుంది. గొడవ వస్తే ఏమవుతుంది? కొట్టుకుంటాడు. కొట్టుకుంటే ఏమవుతుంది? యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైంది అనగానే ఇందులో కొంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో చమత్కారం ఏమిటంటే యుద్ధం మనమే గెలిచేసి రాటలు పాటేసి శిబిరాలు వేసేస్తే అది దుర్యోధనుడికి వెళ్ళి చెప్తే ఇలా తీసి హారం ఇస్తాడు. అందుకని పరిగెత్తుకెళ్ళి చెప్తారు. ఒకవేళ వీళ్ళ వైపు వాళ్ళే చచ్చిపోతున్నారు అనుకోండి, ఆపద వచ్చింది మహారాజా ఇంకా సైన్యాన్ని ఇవ్వండి, వీరుల్ని ఇవ్వండి అని చెప్పడానికి వెడతారు. రాజుకు అవమానం కదా. అందుకని ఇందులో కొందరు పరిగెత్తుకుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యబాబో ఏమి యుద్ధం! ఆ గంధర్వులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారో తెలియట్లేదు, అంతమంది వచ్చేశారు. వచ్చేసి వాళ్ళు మన సైన్యాన్నంతటినీ మర్దించేశారు. అక్కడ వెయ్యడానికి వీల్లేదంటున్నారు. అక్కడ జలక్రీడలు ఆడడానికి వీల్లేదుట. గంధర్వుల నాయకుడైనటువంటి చిత్రసేనుని యొక్క అధీనంలో ఉందిట ఆ సరోవరం. కాబట్టి మహారాజా మీరు వెంటనే అదనంగా సైన్యాన్ని పంపించాలన్నారు. వెంటనే కర్ణుడు ఉన్నాడు కదా, నా అంత బాణపరంపరలు వెయ్యగలిగిన వాడెవరని గబగబా కర్ణుడు బయలుదేరాడు. ఆ వెనక శకుని బయలుదేరాడు. ఆ వెనక బోలెడంత సైన్యం బయలుదేరింది. వీళ్ళందరూ కలిపి గంధర్వుల మీద యుద్ధానికి వెళ్ళారు. కర్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసి చిత్రసేనుడు వచ్చాడు యుద్ధానికి. వచ్చి ఆయన మాయాయుద్ధ కోవిదుడు, ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చేయడు. శ్రీరామాయణంలో ఇంద్రజిత్ ఎలా యుద్ధం చేస్తాడో ఈయన కూడా అలాగే ప్రచ్ఛన్న యుద్ధం, అంటే కంటికి కనపడకుండా బాణాలు వేస్తాడు. కాబట్టి మాయాసంగర కోవిదుండు వికసన్ మాయాస్త్ర జాలంబులన్ వాయువ్యాప్తియడంగా అర్క కిరణ వ్రాతంబు రుద్ధంబుగా చేయంజొచ్చిన తెళ్ళె తేరులు కరుల్ శీర్ణంబులయ్యం దళత్కాయంబయ్య హయాలి కూలిరి భటుల్ కౌరవ్య సైన్యంబునన్. ఆయన మాయాయుద్ధం చేస్తూ మేఘాల చాటున ఉండి ఎవ్వరికీ కనపడకుండా బాణ పరంపరలు విడిచిపెడుతుంటే కొన్ని వేల ఏనుగులు తెగటారిపోయాయి. కొన్ని వేల గుర్రాలు కింద పడిపోయి నిత్తురు కాల్వలై ప్రవహించింది. కొన్ని వేల మంది సైనికులు చచ్చిపోయారు. సూర్య కిరణములు ఒక్క సూర్యుడి నుంచి ఆ కిరణములు వచ్చి భూమినంతటిని ఎలా ఆవరిస్తాయో అలా ఆ చిత్రసేనుని యొక్క ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర భూమ్యాకాశములను కప్పేసింది. కప్పేసి ఎన్ని కోట్ల మంది పుట్టేశారో ఆ గంధర్వులు. అంతమంది గంధర్వులు వచ్చి కొందరు సూటు నశ్వముల, కొందరు సూటు అశ్వముల, కొందరు చపదండమున్, కొందరు చక్రయుగ్మకము, కొందరు విస్ఫురిత అతపత్రమున్, కొందరు కుబరంబు, మరికొందరు కేతువు, కొందరు అక్షమున్ దందడి దున్మివేయిచి విరధత్వమునర్చిరి సుతసూతికిన్. ఆ కర్ణుడు చిత్రసేనుడితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కొన్ని కోట్ల మందిగా వచ్చినటువంటి ఈ గంధర్వులు కొంతమంది రథాన్ని తోలుతున్నటువంటి ఆ సూతుడిని పడగొట్టేశారు. మరికొంతమంది కర్ణుని యొక్క రథాన్ని విరగొట్టేశారు. మరికొంతమంది ఆ కర్ణుడు పట్టుకున్నటువంటి ఆ ధనస్సు మీద పడిపోయి చేతిలోంచి లాగేసి ఆ ధనస్సుని విరగొట్టేశారు. మరికొంతమంది 2 చక్రాలు ఊడబెరికేసి వాటిని విరగొట్టేశారు. మరికొందరు విస్ఫురిత అతపత్రమును, ఆ గొడుగుని విరగొట్టేశారు. మరికొంతమంది కూబరాన్ని, అంటే ఆ రథానికి ఉండే నొగలు, ఆ నొగల్ని విరగొట్టేశారు. మరికొందరు కేతు, దానికి ఉండేటటువంటి ఇరుసు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విరగొట్టేశారు. ఇలా ఆ రథాన్నంతటినీ కూడా ముక్కలు చేసేశారు. చేసేసేటప్పటికి ఆ కర్ణుడికి ఇంతమంది మీద పడిపోయి రథం లేకుండా ఒక్క క్షణంలో నిలబడిపోతే ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక పారిపోయి వికర్ణుడి రథం ఎక్కి ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోవడంలో దుర్యోధనుడు ఇంకా యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు వెళ్ళిపోయాడు ఏమీ తెలియని వాళ్ళ నిశ్శబ్దంగా. వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాడు. దొరికిపోయిన వాడు దుర్యోధనుడు దొరికిపోయాడు. దొరికిపోగానే ఆ చిత్రసేనుడు ఏం చేశాడంటే పట్టుకోండిరా అని ఆ దుర్యోధనుడిని రథంలోంచి లాగి కింద పారేసి నడుం మీద మోకాలు పెట్టి తొక్కి 2 చేతులు వెనక్కి తీసుకొచ్చి వెనక్కి చేతులు విరిచి కట్టేసి వాడి భార్యలందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి రథం మీద పెట్టుకుని ఉత్తర దిక్కుగా తీసుకుపోతున్నాడు. దేనికి వచ్చాడు? పాండవులను అవమానిద్దాం. ఇంకా శిబిరమే వేయలేదు. చేతులు కాళ్ళు కట్టి చావగొట్టి పట్టుకుపోతున్నాడు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే అంతఃపురంలో చేసినటువంటి కుట్రని గంధర్వులు భేదించారు. గంధర్వుల్ని ఎవరు పంపారు? ఎదర తెలుస్తుంది. అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి సైనికులు గబగబా ధర్మరాజు గారి దగ్గరికి పరిగెత్తారు. ఘనభాహ
ఘన ఘన బాహాబల దుర్నివార మహిమన్ గంధర్వ వీరుల్ సుయోధను తత్కాంతల తత్సహోదరుల బంధప్రాప్తులం చేసి గైకొని పోవుచు వేపోవుచునున్నవారదే రిపుక్షోభంబు గావించి నీ అనుజవ్రాతము కావవే కరుణ నిండారంగరాజోత్తమ. అదిగో ఆ చిత్రసేనుని యొక్క సైనికులు గంధర్వులు మహాబలుడైనటువంటి వాడ ఆ దుర్యోధనుని యొక్క భార్యల్ని, తమ్ముళ్ళని, సైన్యాన్ని గంధర్వులు బంధీకృతుల్ని చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓ ధర్మరాజా, నీ తమ్ముడు కదా, జ్ఞాతి కదా, నువ్వు జోక్యం చేసుకుని కాపాడవద్దా, రక్షించవయ్యా అని వాళ్ళు ప్రార్థన చేశారు. వెంటనే పక్కనే నించునున్నాడు భీముడు. ఆయన అన్నాడు, మనకు చులకనయ్యే మనము చేయు పనియుం గంధర్వవరులు కూడి తగవనర్చిరింత లెస్సయమున ఏ భారమును లేక ఊరకుండా మనలను ఒందే చేయము. చేయవలసిన పని గంధర్వులు చేశారంటారు. అందుకే కాగల కార్యం గంధర్వులు చేశారంటారు. అది భీమవాక్కు. భీముడు అన్నాడు, ఎంత గొప్ప మాట విన్నాం ఇవాళ. బ్రహ్మగారి నాళ్ళకో తెలివైన పని చేశాడు. మన చేతికి మట్టి అంటుకోలేదు. యుద్ధానికి ఎడతాం అంటే 13 ఏళ్ళు అవ్వలేదు, 13 ఏళ్ళు అవ్వలేదు అనేవాడు అన్నయ్య. 13 ఏళ్ళు మనం యుద్ధం చెయ్యక్కర్లేదు, చంపక్కర్లేదు, వాడే పోయాడు, గంధర్వులు పట్టుకుపోయాడు. కాబట్టి పోయిందిగా, అక్కడతో ఆ పీడ వదిలిపోయింది. ఇక మనదే రాజ్యం అన్నయ్య, యుద్ధమే లేదు. ఎంత సంతోషకరమైన వార్త. జబ్బలు తరచుకు పొంగిపోతున్నాడు ఆయన. వెంటనే ధర్మరాజు భీముడి వంక తిరిగి అన్నాడు, అకటా ఇది పరుషవాక్యములకు సమయమే, శరణు సొచ్చి లఘుభావముతో వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణసేయు నీకుంతగదే. తప్పురా నాయనా, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, శరణాగతి చేశారు ఆ సైనికులు వచ్చి. మా వాళ్ళని కాపాడండి, మా రాజుని కాపాడండి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారని గుర్తు తెచ్చుకొని పరుషవాక్యాలు మాట్లాడచ్చా? ఇది సమయమా? వాడు ఓడిపోయాడు, పట్టుకుపోతున్నారు. బలం ఉన్నవాడు నువ్వుగా వెళ్ళి రక్షించు. ఎందుకని? శరణాగతి చేశారు కాబట్టి క్షత్రియుడికి ధర్మం రక్షించాలి, వెళ్ళి దుర్యోధనుడిని రక్షించి తీసుకురావాలి. భీముడికి ఎలా ఉంటుందండి? అంత సంతోషపడిపోతున్న వాడికి అప్పచెప్పిన పని ఏమిటి? పైగా దుర్యోధనుడిని రక్షించి తీసుకురావాలి. ఎవరు కొట్టారని పొంగిపోతున్నాడో వాళ్ళని కొట్టి వీడిని తీసుకురావాలి. కడుపు మండిపోదు. కానీ అది ధర్మరాజు యొక్క చాతుర్యం. చిత్రసేనుడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయి ఉంటే దుర్యోధనుడు చచ్చిపోయినా పెద్ద బాధపడ్డాడు. భీముడు విడిపించి తీసుకొచ్చారనుకోండి పాండవులు, ధర్మరాజు గారు చిత్రసేనుడితో మాట్లాడి విడిపించి ఇంటికి వెళ్ళిపోరా అన్నారనుకోండి, బతకలేడు, చచ్చిపోతాడు. చిచ్చి, పాండవులు బతికిస్తే బతికానంటాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు, కనపడకుండా కొడుతున్నాడు. కాబట్టి ధర్మరాజు క్షత్రియ ధర్మంలో రాచరికమైన ఆలోచన లేకపోలేదు, ఉంది. కానీ అది ధర్మం తప్పి మాత్రం లేదు, అది ధర్మాన్ని విడిచిపెట్టి లేదు. కాబట్టి భీముడు అన్నాడు, అసలు అన్నయ్య నీకేమైనా గతం గుర్తుంటుందా? అంటే అన్నీ మరిచిపోతుంటావా? నేను వెళ్ళి రక్షించిన వాళ్ళని. అనుమానమొక్కింతయును లేక అలిగి జలంబులత్రోచే విషంబు పెట్టే గృహదహనమనరించే విహిత దురోదర కపటుడై రాజ్యంబునపహరించే జనులెల్ల చూడంగ వనజాక్షి పాంచాలి తలపట్టి ఈడ్పించే వలువలొలువనిచే పుట్టిన కోలె మనకు అక్కట సుయోధనుడెగ్గు చేయని దినము కలదే వాని చేతలొకటి ఏ నీయు తలంపవు నీవు మనుజనాథ కేవలంపు కరుణపూనియుండు దరయ నిపుడు ఇట్టులైన మనకు కార్యహాని కాదే. అన్నయ్య ఎప్పుడూ దయ నీకు. అసలు నీకు వాళ్ళు చేసిన పనులు గుర్తుండవా అన్నయ్య? నేను పుట్టగానే చిన్నపిల్లాడిగా ఉండగా నన్ను నీళ్ళల్లో తోయించేశాడు, ఏదో బతికాను, విషం పెట్టించాడు. అక్కడతో ఊరుకోలేదు. మనందరం లక్క ఇంట్లో ఉంటే అది కాల్పించేశాడు. పోను అక్కడతో ఊరుకోలేదు. కాపక్ష్యంతో మన రాజ్యాన్ని అపహరించాడు, అక్కడతో ఊరుకోలేదు. ఏమీ తెలియని అమాయకురాలు భార్య ద్రౌపదీదేవిని తీసుకెళ్లి వస్త్రాపహరణం చేయించే ప్రయత్నం చేశాడు. అసలు అన్నయ్య, మన జీవితంలో దుర్యోధనుడి వలన మనం కష్టాలు పడని రోజు ఎప్పుడైనా ఉందా? మన జీవితంలో ప్రతిరోజు దుర్యోధనుడి వల్ల కష్టాలు పడింది. అలాంటి దుర్మార్గుణ్ణి వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. నన్నెళ్ళి విడిపించి తీసారమంటే ఏంటన్నయ్య? పైగా ధర్మం రా, తప్పురా, శరణాగతి చేశారా, క్షత్రియులనరా, తీసుకురావద్దా అంటే ఏంటి? ఇదెక్కడి ప్రారంభం అన్నయ్య నీతో? ఇలా అయితే మన కార్యం చెడిపోదా? జరగవలసిన పని వాళ్ళు చేస్తే నన్నెళ్ళి తీసుకురామంటావేంటి అంటే ధర్మరాజు అన్నాడు, శరణంబరి వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కామగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. ఇది ధర్మరాజు అంటే. ఏది ధర్మ చట్రంలో పడుతుందో చూస్తాడు. వాళ్ళు వచ్చి శరణాగతి చేశారు రక్షించమని. క్షత్రియుడైన వాడికి పరమధర్మం ఒక్కటే,
తన దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే ఎంతటి శత్రువైనా సరే రక్షించాలి. మనకి పరమశత్రువు కనుక వాళ్ళ సైనికులు వచ్చి శరణాగతి చేసినా కూడా మనం జోక్యం చేసుకోలేకపోతే మన క్షాత్ర ధర్మమే పోయింది. అప్పుడు మనకి రాజ్యపాలన అధికారం ఎలా ఉంటుంది? కాబట్టి ఇంకొక మాట మాట్లాడకు భీమసేన, బయలుదేరు, నీతో పాటు అర్జునుడు కూడా వస్తున్నాడు, నేను కూడా వద్దును, నేనే విడుదును అంటే నేను చేతకాని వాడని నీకు చెప్తున్నాను అనుకోకు, నేనే విడుదును. ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? క్రతువు జరుగుతోంది, మధ్యలో ఉన్న లేవకూడదు పీటల మించి. అంటే ఇప్పుడు రెండు ధర్మాలు కలిసి, నీ అన్న లేచిపోతే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది నా ధర్మం పోకుండా చూసుకోవడానికి. నీ అన్న క్రతువు చేసుకుంటూ హాయిగా పీటల మీద ఉండాలంటే నువ్వు వెళ్ళాలి యుద్ధానికి. కాబట్టి దుర్యోధనుణ్ణి రక్షించడమే కాదు, నా పూజ నిర్వహణ జరిగేటట్టు కూడా నువ్వు చూడవలసి ఉంటుంది. కాబట్టి భీమసేన, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు బయలుదేరండి అన్నాడు. కడుపు ఎంత ఉడికిపోతున్నా అన్నగారి ఆజ్ఞ అంటే అలా కట్టుపడతారు, అది వాళ్ళ గౌరవం. చాలా అసాధారణం, అది అంత తేలికైన విషయం కాదు. ఎంత వయస్సులో కూడా అన్నగారి మాటను అలా గౌరవించడం, అన్నగారు అలా ధర్మాన్ని ఆలోచించి మాట్లాడడం చాలా అసాధారణ విషయం. నిజంగా అలా ఏ కుటుంబంలోనన్నా ఓ నలుగురో ఐదుగురో అన్నదమ్ములు ఎంత పెద్దవాళ్ళైనా చక్కగా ఓ చోట కూర్చుని ఎవరింట్లో పెళ్ళవుతున్నా అన్న తమ్ముడు అందరూ కూర్చుని ధర్మాన్ని మాట్లాడుకుని పెద్దన్నగారు అంత ప్రేమతో ధర్మం చెప్పి ఆ తమ్ముళ్ళు పెద్దన్నగారు చెప్పినటువంటి మాట విని అలా అనువర్తించే కుటుంబాల్ని చూస్తే దృష్టి తగులుతుంది అనిపిస్తుంది. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నా మనసులో ఒక కుటుంబం కదిలింది. ఆ కదిలిన కారణం చేతే నేను ఈ మాట అన్నాను. ఉన్నాయి ఇటువంటి కుటుంబాలు ఇప్పటికీ లోకంలో. అన్నదమ్ములు చేతి వేళ్ళు ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అవి సనాతన ధర్మానికి వారసత్వం పొందిన కుటుంబాలు. కాబట్టి వెంటనే బయలుదేరారు భీమార్జున నకుల సహదేవులు. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధం జరుగుతోంది. వెడుతూనే యుద్ధం ప్రారంభం చేయలేదు. అర్జునుడు ఆ గాంధీవాన్ని టంకారం చేసి చెప్పాడు, ఇది పృథివీ మండలానికంతటికీ కూడా రాచరికం చెయ్యగలిగినటువంటి ధర్మరాజు గారి ఆజ్ఞ. దుర్యోధనుణ్ణి, ఆయన యొక్క భార్యల్ని, సైన్యాన్ని విడిపించి తెమ్మని ఆజ్ఞ చేశాడు. ఎవరు వాళ్ళని తీసుకెళ్తున్నారో వాళ్ళు వెంటనే విడిచిపెడితే యుద్ధం ఉండదు. మా అన్న ఆజ్ఞ ధిక్కరించి ఆగకుండా తీసుకుని వెళ్ళడమే జరిగితే యుద్ధం జరుగుతుంది అని శంఖనాదం చేశాడు. వెళ్ళిపోతున్నటువంటి సైన్యం అంతా ఆగిపోయింది. ఈ వెంటనే ఈ చిత్రసేనుడు ఎక్కడున్నాడో కనపడకుండా కదా యుద్ధం చేస్తుంటాడు. కానీ అర్జునుడికి శబ్దభేద విద్యుంది. శబ్దం వస్తున్న వైపుకి బాణం వేసి కొట్టగలడు. ఇన్ని కోట్ల మంది గంధర్వులు అన్ని కోట్ల బాణాలు ప్రయోగిస్తుంటే ఆ బాణ పరంపర మీద పడకుండా ఆకాశానికి అంతటికీ బాణాలతో ఆచ్ఛాదించేశాడు. గాంధీవాన్ని చేత పట్టుకుని అర్జునుడు బాణం వేయడం అంటే అలా ఉంటుంది. కవ్వడి రెండు చేతులతో వేస్తాడు. అది ఆయన అద్భుతం. కాబట్టి అటువంటి బాణ పరంపరలతో పంజరం కట్టి వాళ్ళనందరినీ తెగటార్చేశాడు. కొన్ని లక్షల మంది కొద్ది నిమిషాల వ్యవధిలో పడిపోయారు. అంటే అప్పుడు చిత్రసేనుడు గబగబా కిందకి దిగొచ్చాడు. శబ్దభేద విద్యతో కొట్టాడు కదా, ఆ బాణాల దెబ్బలు తగిలి ఆ గంధర్వరాజు దిగొచ్చి అన్నాడు, అర్జున, మాకు మీతో వైరం లేదు. నేను నీ బాల్య స్నేహితుడిని. నేను నీతో యుద్ధం చెయ్యాలన్నది నా కోరిక కానీ కాదు. మేము వచ్చింది నీతో మిత్రత్వానికే వచ్చాం. అసలు మేము ఎందుకు వచ్చామో యుద్ధానికి చెప్తాను చూడు. ఇన్నాళ్ళు అరణ్యంలో లేని వాళ్ళం ఇవాళ అరణ్యానికి ఎందుకు వచ్చామో తెలుసా? ఈ దురాత్ముడు మిమ్ము ఈ వనంబునన్ నితాంతాయాస పీడితులైన వారి పరమ ధర్మాత్ముల భార్యాసమేతుల అపహసింప తలంచి అరుగుదించి ఇంతయు నెరిగి సురేంద్రుండు కలుషించి అనుజవధూ సహాయాన్వితముగా పాపవర్తను వీని పట్టి తెమ్మని నన్ను బలిచిన వచ్చితి పార్థ వినవే. శక్రుపాలికనిది కొని చనుచునున్నవాడా నీ వికం ఒండనవలదు వినుము. మత్సకుండవు కావున మత్సరంబు అలుకయును లేదు నీ దశ అనఘనాకు. నేను నీకు స్నేహితుణ్ణి, నీ మీద నాకు కోపమూ లేదు అర్జున. నీతో యుద్ధం చేయాలన్న కోరిక నాకు లేదు. ఎందుకు వీడి మీద యుద్ధం చేసి వీడిని బంధించానో తెలుసా? వీడు చాలా దుష్టమైన పన్నాగం పన్నాడు. ఇంత పరివారంతో అరణ్యానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిజంగా గోవుల్ని కాపాడడానికి వచ్చిన వాడు కాడు. కేవలముగా అరణ్యవాసం చేస్తున్నటువంటి మిమ్మల్ని బాధ పెట్టాలని, అవమానించాలని ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీ జోలికొచ్చి
మీ ముందు తన డాంబికాన్ని, దర్పాన్ని, తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటించడం కోసం వచ్చాడు. ఇలా వస్తున్నాడన్న విషయాన్ని ఇంద్రుడు కనిపెట్టాడు. దేవతలకు తెలియదు, దేవతలకు తెలుస్తుంది. ఇంద్రుడు కనిపెట్టి ధర్మాత్ములైన వారు పాండవులు, ధర్మాత్ములైన పాండవుల మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించడానికి వెడుతున్నాడు కాబట్టి వీడిని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అందుకొచ్చి యుద్ధం చేసి ఈ దుర్మార్గుణ్ణి పట్టి బంధించాను, అందుకు తీసుకెడుతున్నాను. మీతో నాకేమీ వైరం లేదు కాబట్టి మమ్మల్ని విడిచిపెడితే మేము ఈ దుర్యోధనుండి తీసుకుని ఇంద్రుడి దగ్గరికి ఎడతామన్నాడు. నోట మాట కంటి చూపు లేకుండా వెనక్కి చేతులు పెడరెక్కలు విరిచి కట్టేస్తే చూస్తున్నాడు అర్జునుడి యొక్క యుద్ధ వైభవాన్ని. అక్కడే నించునున్నాడు భీముడు, నకులుడు, సహదేవుడు. అప్పటిదాకా యుద్ధం చేసి ఓడించారు గంధర్వులందరినీ. అర్జునుడు అన్నాడు, ఇంద్రుడు ఏం చెప్పాడో పక్కన పెట్టు, ఇంద్రుడు ఏం చెప్పినా కూడా అనవసరం. మా అన్న ధర్మరాజు చెప్పిందే జరగాలి. మా అన్న ధర్మరాజు నాతో ఏం చెప్పాడంటే, ఒరేయ్ వెళ్ళి మన జ్ఞాతి, మన సోదరుడు, బయట వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు మనమందరం అన్నదమ్ములం, మనలో మనం ఎన్నైనా దెబ్బలాడుకోవచ్చు, కానీ బయటి శత్రువులు వచ్చినప్పుడు అన్నదమ్ములం ఒక్కటి, జ్ఞాతులం అలా దెబ్బలాడుకోకూడదన్నాడు. కాబట్టి మా అన్న మాట నిలబడాలి. మా అన్న మాట నిలబడాలి అంటే ఈ దుర్యోధనుడిని తీసుకుని నువ్వు ముందు ధర్మరాజు గారి దగ్గరికి రా. మా అన్నయ్య ఎలా నిర్ణయం చేస్తే అలా చెయ్యి. ధర్మరాజు గారి నిర్ణయానికి కట్టుబడిన వాడు ఎవరు ఉంటాడు? ఓడిపోయిన వాడు మాట వినద్దు. కాబట్టి చిత్రసేనుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే బయలుదేరి మీ అన్నయ్య దగ్గరికి వస్తాను పద. వీడినేం కట్లిప్పలేదు, అలాగే కట్టేసి ఉంచారు. కట్టేసి ఉంచి తీసుకొచ్చారు. కూర్చునున్నాడు ధర్మరాజు పర్ణశాలలో. చక్కగా వెనక్కి వచ్చి భీమార్జునుల నకుల సహదేవులు నిలబడ్డారు. ద్రౌపదీదేవి నిలబడింది. వీళ్లకుంటాయేమో వెర్రిబుర్రి వేషాలు, వాళ్ళకుండవు. వాళ్ళేమి అవమానించడమో, చూపుల చేత అవమానించడమో అటువంటి పనులు వాళ్ళు చెయ్యరు. చిత్రసేనుడు దుర్యోధనుడిని తీసుకొచ్చాడు, కట్లతో నించోబెట్టాడు. నించోబెట్టగానే ఆ చిత్రసేనుడికి స్వాగత మర్యాదలు చేసి ధర్మరాజు గారు అన్నాడు, నాయన చిత్రసేన, ఇతను మాకు సోదరుడు, చాలా అదృష్టం. ఇతని భార్యలు, తమ్ముళ్ళు, ఆ మంత్రులు చచ్చిపోకుండా బతికారు. ఈ మాటలు దుర్యోధనుడికి సంతోషమా, ఏడవడమా? ఇందులో ధర్మరాజు గారు అబద్ధాలు ఏం మాట్లాడటం లేదు. అంటే నిజంగా పంపించాడా లేదా రక్షించమని? అప్పటికే వీడు చచ్చిపోయి ఉంటే మాకు మాట దక్కేది కాదు, జ్ఞాతిని రక్షించామని. మా అదృష్టం వీడు ఇంకా బతికున్నాడు, వీడి తమ్ముళ్ళు బతికున్నారు కాబట్టి మా తమ్ముళ్ళు బతికున్నట్టు, మా మరదళ్ళు బతికున్నారు. కాదు, మంత్రులు కూడా బతికున్నారు. ఎవరు? దుష్టాలోచనలు చెప్పేవాళ్ళు బతికున్నారు. దీని పర్యవసానం ఏమిటో తెలుసుకున్నారు కాబట్టి వీడన్నా వినడం మానేయాలి, వాళ్ళు చెప్పడం అన్నా మానేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ బతికున్నారు, చాలా సంతోషం. మీరు దయ చూపించారు కాబట్టి మా కుటుంబానికి కీడు కలగలేదన్నాడు. మీరు దయ చూపించారు కాబట్టి మా కుటుంబానికి కీడు కలగలేదంటే నిజంగా ధర్మరాజు గారికి ఏమైనా అయిందా? అవలేదు. మా కుటుంబం అని చెప్పి జ్ఞాతి కుటుంబాన్ని తన కుటుంబంతో కలుపుకుని తన పెద్దనాన్న బిడ్డలు కనుక స్వయంగా తన తోడపుట్టిన వాళ్ళగానే భావించి అంత ప్రేమని వ్యక్తం చేసి ధర్మరాజు గారు మరింత పైకెక్కి నిలబడ్డాడు. ఆయనకి ఇబ్బంది రాలేదు. కానీ ఆయన ఇంత బ్రతిమాలి, ఇంత గౌరవంగా మాట్లాడి తనని విడిపిస్తున్నాడు. అటువంటి వాణ్ణి అవమానించడానికి తాను వచ్చాడు. బతికినట్ట చచ్చినట్ట? ఎవరిని అవమానిద్దామని వచ్చాడు? ఎవరి ముందు డాంబికం ప్రదర్శిద్దామని వచ్చాడు? ఎవరి దగ్గర అవమానపడ్డాడు? ఎవరి దగ్గర కాళ్ళు చేతులు కట్టేసి నించున్నాడు? పెద్ద భూషణాలు పెట్టుకుని చీనాంబరాలు పెట్టుకుని జలక్రీడలాడి ద్రౌపదీదేవితో సహా అందరినీ అవమానిద్దామనుకున్నాడు. అటువంటి వాణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి ఓ గుంజ కట్టేసి తీసుకొచ్చారు రథం మీద. ఎవరు అవమానపడ్డారు ఇప్పుడు? కాబట్టి ధార్మిక సంకల్పములకు దేవతల యొక్క అనుగ్రహాలు ఉంటాయి, అధార్మికమైన సంకల్పములకు దేవతల యొక్క అనుగ్రహం ఉండదు. ఎంతలో ఎంత జరిగి ఓడలు బళ్ళైపోయాయో, బళ్ళనుకున్నవి ఓడలుగా నిలబడ్డాయో కనపడుతోందిగా. కాబట్టి మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. ఇంకొక మాట, ఇతను మా తమ్ముడు ఈ దుర్యోధనుడు మీకేమైనా అపచారం చేసి ఉంటాడు. వద్దురా అంటుంటే పందిళ్ళేస్తానన్నాం, వద్దురా అంటే యుద్ధానికి రావడం, ఇలాంటివి. అతని తరపున నేను అడుగుతున్నాను, క్షమించండి. ఇంటి పెద్దవాడు కదా, మరి ఇప్పుడు ఇంటి పెద్దవాడిగా నేను క్షమార్పణ అడుగుతున్నాను.
ఎవరి కోసం ఎవరు అడుగుతున్నారు? ఎవరిది ఔదార్యం? మరి యుద్ధం జరిగి గంధర్వులు కూడా మరణించారుగా, గంధర్వులకి దెబ్బలు తగిలేగా. మా వాడి తెంపరతనానికి మీరు ఇబ్బంది పడ్డారు నిజమే, మేము దేవలోకానికి తీసుకెళ్ళి విచారణ చేస్తామనొచ్చు నువ్వు, కానీ నా మొహం చూసి వదిలేయండి అయ్యా. కాబట్టి నేను క్షమార్పణ అడుగుతున్నాను మిమ్మల్ని. కాబట్టి ఈ మాటలు చెప్తే ఇది చిత్రసేనుడికి ఒకలా అర్థం అవుతోంది. ధర్మరాజు గారి ధర్మం నిలబడింది, ఒకడు బతికి చచ్చిపోతున్నాడు ఆ మాటలకి. వాడిని కత్తితో పొడి చేస్తే తేలిగ్గా చచ్చిపోతాడు సంతోషంగా. ఈ మాటలకి వాడు చచ్చిపోయిన చావు సామాన్యమైంది కాదు. రేపు విందులు గాని ప్రాయోపవేశం చేశాడు ఏకంగా వెళ్ళి. ఛీ, పాండవులు బతికిస్తే బతికిన బతుకు బతకనే నేనే చచ్చిపోతానన్నాడు. నిద్రే పోలేదు, అంత ఏడిచాడు, అన్నపానాలు ముట్టుకోలేదు. వచ్చినప్పుడు ఎంత డాంబికంగా వచ్చాడో, ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే ధర్మరాజు గారిలో పాకేసి కూర్చున్నాడు లోపలికి వెళ్ళి పడుకుని. నేను బతకనన్నాడు. ఎందుకు వచ్చిన అక్కర్లేని ఘోషయాత్ర? కాబట్టి ఇన్ని మాటలు చెప్తే ఆ చిత్రసేనుడు కాదనలేక ఆ దుర్యోధనుణ్ణి అతని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేసి పాండవుల దగ్గర వీడ్కోలు తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయి అంతా కూడా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడు మరి తను చెప్తే కదా వెళ్ళాడు చిత్రసేనుడు. ఎంతరో గంధర్వులు చచ్చిపోయారుగా అర్జునుడి బాణ పరంపరలకి. ఆయన వచ్చి ఒక్కసారి అమృత వర్షం కురిపించాడు. కురిపించగానే మళ్ళీ గంధర్వులందరూ బతికేశారు. బతికేసి సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ నాయకుడితో కలిపి గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి చిత్రసేనుడు ఆ కట్లు ఏం విప్పలేదు, వెళ్ళిపోయాడు. వీడు అలాగే ఉన్నాడు ఆ దుర్యోధనుడు. ఆ వెంటనే ఆ ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడికి పాండవులే ఆ బంధనాలు విప్పారు. ఇంతకన్నా చావు లోకంలో ఉంటుందండి. దేనికి వచ్చాడు, ఏం చేయించుకుంటున్నాడు? విప్పుతుంటే ద్రౌపదీదేవి చూడదా? ఆ తల్లి నవ్విందంటాడు. నిజంగా ద్రౌపదీదేవి నవ్వవలసి వస్తే మయసభలో ఏదో మడుగులో పడ్డాడని కాదు, ఇప్పుడు నవ్వాలి ఆవిడ. ఆవిడ స్వభావం అదైతే ఆవిడ ఇప్పుడు నవ్వాలి. అసలు ఆవిడ స్వభావం అది కానీ కాదు. అది 1కి 10 మార్లు ఎక్కడ ఎలా తనకి కావాలో అలా అనుగుణంగా చెప్పాడంతే. ఆవిడ మహాసాధ్వి. ఆవిడ నిన్ననే చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి నవ్వే స్వభావం ఉండకూడదు ఆడదానికని చెప్పింది. కాబట్టి ధర్మరాజు ఆ బంధనాలు విప్పేసి మరి ఇప్పుడు తను కదు విడిపించాడు, తను పొమ్మంటే పోవాలి. అందుకని అన్నాడు, ఎన్నడు ఇట్టి సాహసములింకనునర్పకుమయ్య దుర్జనుండన్నున సాహసక్రియల యందు కడంగి నశించు కావునన్ గ్రన్నన తమ్ములం దొరల గైకుని ఇమ్ముల బొమ్ము వీటికి సన్నుత దీని కొండొక విషాదము బొంకకుమీమనంబునం. ఇందులో దుర్యోధనుడు ఏడవడానికి కావలసిన సరుకంతా పెట్టాడు. పైకి పరమధార్మికంగా ఉంది. అది కావాలని అలా మాట్లాడాడు ధర్మరాజని మీరు అనుకోకూడదు. అలా అయితే రెండు అర్థాలు ఉన్నప్పుడు పద్యానికి, ఒకటి స్వభావం చేత దుర్యోధనుడు అలా భావన చేస్తాడు తప్ప ధర్మరాజు గారు అందుకోసం మాట్లాడాడడానికి వీల్లేదు. ఆయన అన్నాడు, ఎన్నడు ఇట్టి సాహసములింకనునర్పకుమయ్యా. ఇలాంటి సాహసాలు దుందుడుకుగా ఎప్పుడు చెయ్యకు. ఎందుచేత అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దుర్జనులైనటువంటి వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో ఆలోచించకుండా సాహసాలు చేసి మడిసిపోతూ ఉంటారు. కాబట్టి సాహసం జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు నీ తమ్ముళ్ళని నీ పరివారాన్ని తీసుకుని వెళ్ళిపో. ఇదే మనసులో పెట్టుకుని ఊరికే ఖేద పడిపోకు, మరిచిపో. కానీ ఆయన స్వభావం ఏది? అతను అభిమానధనుడు. అలా ఖేదపడకుండా వాడు ఒక్కనాటికి ఉన్నాడు. వాళ్ళు ఓడించేసి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి గద పెట్టి నిలువున బాధేసి చంపేసిన సంతోషంగా చచ్చిపోతాడు. పాండవులు బతికిస్తే బతకడానికి మాత్రం వాడు ఒప్పుకోడు. అది ఆ మత్సరం అటువంటిది. కాబట్టి నువ్వు ఇది మనసులో పెట్టుకుని ఊరికే ఏడవ కుసుమా అని ధర్మరాజు గారు చెప్పింది ఎంత ఏడవలసిన విషయమోగా బాగా కనపడింది దుర్యోధనుడికి. ఇలాంటి పనులు దుర్మార్గులు చేస్తారు, చెయ్యకే అంటే తను దుర్మార్గుడే కదా, అందుకే కదా యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏది చేయకూడదో అది చేయడానికి వచ్చాడు. చెప్పకుండానే చెప్పాడా లేదా ధర్మరాజు? ఆయన మంచి మనసుతోనే చెప్తున్నాడు, కానీ అన్వయం అలాగే అవుతోంది కదా ఆ దుర్యోధనుడి స్వభావానికి. ఇదిగో నీ తమ్ముళ్ళని భార్యల్ని ఈ పరివారాన్ని తీసుకుని పో ఇంటికి.
అంటే ఇప్పుడు పో ఇంటికి అని చెప్పి ఎవరంటే పోతున్నాడు? ధర్మరాజు చేయి చూపిస్తే పోతున్నాడు. నిజంగా ఆ ధర్మరాజే కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎంతసేపు? ఒక్క నిమిషం పడుతుందా? పట్టదు. భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనుకుంటే ఒక్క క్షణం పడుతుందా? పట్టదు. వదిలి పొమ్మన్నాడు. సత్యధర్మములు వాళ్ళవి, దుర్మార్గం తనది. ఎట్ట ఎదుట నిరూపణమైందా? అందుకే ఘోషయాత్ర యందు చిదంబర రహస్యం ఏమిటంటే, ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడికి ఆపద వస్తోందన్న విషయం వాడికి కూడా తెలియక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఆపద వస్తుంటే ఆ ఆపద ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణగా ఎలా మారిపోవాలో, యువతల వాడి యొక్క వైభవం ఇంకా ప్రకాశించడానికి వీలుగా సంఘటన ఎలా జరగాలో దాన్ని దేవతలు నిర్ణయం చేస్తారు, దేవతలు అనుగ్రహిస్తారు. లేకపోతే ఇంద్రుడు గంధర్వుడిని ఎందుకు పంపాడు? కాబట్టి ధార్మికమైన నడవడి, ధర్మానుష్ఠానము ఎంత గొప్పవో, దాన్ని పట్టుకోవలసిన అవసరం ఎంత గొప్పదో మనకి ఘోషయాత్ర ఘట్టం నిరూపణం చేస్తుంది. సరే, పాండవులు సంతోషించారు. దేనికి అంటే తమ ధర్మము తమకి నిలబడింది. క్షత్రియ ధర్మానికి ధర్మరాజు గారు నిలబడ్డాడు. అన్నగారి మాటకి కట్టుపడతాడు. ఇంత కోపం ఉన్నవాడు కూడా భీమసేనుడు. తమ్ముళ్ళంటే తమ్ముళ్ళే, వాళ్ళ ధర్మం వాళ్ళది, అగ్రజుణ్ణి గౌరవించడం వాళ్ళ ధర్మం. కాబట్టి ఇంత సంతోషించారు. ఎవడు ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఎవడు అవసరం వచ్చినప్పుడు జారిపోతాడో కూడా ఘోషయాత్ర బయటపెట్టింది. నీకెందుకు అర్జునుడిని చంపేస్తానంటాడు కర్ణుడు. నీకెందుకు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు, నేను పక్కన ఉన్నాను కదా అంటాడు. తీరా తన రథం విరిగిపోయేటప్పటికి దుర్యోధనుడు ఏమవుతున్నాడో కూడా చూడకుండా వికర్ణుడు రథం ఎక్కిడిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడో తెలుసా? దారిలో వెడుతున్నప్పుడు పర్ణశాల వేసుకుని లోపల దుర్యోధనుడు ఏడుస్తుంటే అప్పుడు వచ్చాడు. కాబట్టి అవసరానికి అక్కరకి రాకుండా ఉత్తినే ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ సహవాసం చేసి ధర్మాత్ములైన వారి జోలికి వెళ్ళి మనం ఏదో సాధించగలం అనుకోవడం ఎంత ప్రమాదకరమో. ఒబ్బేస్తే ఉబ్బిపోయి సరి అయిన విచక్షణాజ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా తొందరపడిపోవడం ఎంత ప్రమాదకరమో. డాంబికాలు పలికేటటువంటి వాళ్ళ మాటలన్నీ నిజాలనుకోవడం, వాళ్ళ శక్తిని సరి అయిన విచక్షణతో ఆలోచించకపోవడం ఎంత ప్రమాదకరమో. తాను పైకి మంచి మాటలు మాట్లాడినట్టుగా నమ్మించి భీష్మద్రోణాదుల్ని కొడుకుని లోపల ఒక ఉద్దేశానికి పంపిస్తే, తన బండారం, తన లోపల ఉన్నటువంటి కల్మషమైనటువంటి మనస్సు చిట్ట చివరానికి ఇంకా ఏడవడానికే పనికొచ్చి పాండవుల యొక్క ప్రతాపం ఎంతటితో తలుచుకుని ఏడవలసిన అవసరం ధృతరాష్ట్రుడికి ఇంకా పెంచింది ఇప్పుడు ఘోషయాత్ర. కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారేమో కానీ సంతోషంగా ఉండగలరా, సుఖంగా ఉండగలరా? అరణ్యంలో ఉన్నారేమో కానీ వాళ్ళ సంతోషానికి లోటు వస్తుందా? కాబట్టి ఒక్క ఘోషయాత్ర ఘట్టం ఇన్ని విశేషాల్ని నిరూపణం చేసింది. కాబట్టి పాండవులు సంతోషంగా ఉన్నారు, ధర్మము జయించింది, దేవతానుగ్రహం కలిగింది అన్న మంచి మాట దగ్గర ఇవాల్టి ఘట్టాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజుటి ఘట్టాన్ని, చాలా విశేషమైనటువంటి ఘట్టం, మహాభారతంలో ఒక అద్భుతమైన మలుపు. ఎందుకంటే ఇది జరిగిన తరువాత ఇక దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకూడదు, ఇక నమ్మకూడదు కర్ణుడిని. కానీ ఏ మలుపు తిరగడం వల్ల దుర్యోధనుడు బతకడానికి ఒప్పుకున్నాడు, ఏ మలుపు తిరగడం వల్ల మళ్ళీ కర్ణుడిని నమ్మాడు, ఆ మలుపు మహాభారతంలో ఎక్కడుంది, అంత పెద్ద మలుపు ఎలా జరిగిందన్న రహస్యాన్ని మనకి వ్యాసుల వారు రేపు బయట పెడతారు. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకొని కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.